ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు, భోజరాజపురం, పాపయ్య వలస, లింగాల వలస గ్రామాల్లో 6 కోట్లతో నిర్మించిన రహదారులతో పాటు వంతెన, గడసాం గ్రామంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడినట్లు ప్రజలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రహదారి సౌకర్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. రోడ్ వేయలేదంటే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ లో నాకు ఓటు వేయలే. నేనేళ్ళు అడగలేదు. ఎందుకు అడగలేదు? ఫస్ట్ రోడ్డు వేసి ఊరెళ్దాం అనుకున్నాను. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ గ్రామానికి రోడ్డు కావాలని అడగని నాయకులు లేరు. మనం అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే రోడ్డు కూడా వేయడం జరిగింది. ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి మనం ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం ముందుకెళ్తున్నాం. ఇంతకు ముందు మా ఊరికి మట్టి రోడ్డు ఉండేది చాలా సంవత్సరాల నుంచి, మా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దయ వలన తార్ రోడ్డు వేసినందు వలన చాలా ఆనందంగా ఉంది. మేము చిన్నప్పటి నుండి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎంతమందినో రోడ్డు కావాలని అడగడం జరిగింది. ప్రభుత్వాలు మారాయి. ఇప్పటి వరకు కూడా రోడ్డు మాకు వేయడం జరగలేదు. కొండపల్లి శ్రీనివాసరావు గారికి టికెట్ వచ్చిన తర్వాత ప్రచారానికి మొదట మా గ్రామం రావడం జరిగింది. ఇప్పుడు ఆ రోజే ఇక్కడ ఇంకా మట్టి రోడ్లు ఉన్నాయా అన్నారు. అవునండి, మట్టి రోడ్లు అంటే ఈ మొదట మనం రాగానే ఈ పని చేద్దామని మాకు మాట ఇవ్వడం జరిగింది. పాపయ్య వలస వచ్చి ఆ మాట ప్రకారంగా అసలు అతను మినిస్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే మాకు ఈ రోడ్డు ఇచ్చి పని చేసి పెట్టారు. రోడ్డు లేదు, ఒక గడ్డ కాడ మా మట్టి నుండి ఇటు వెళ్ళప్పుండోళ్ళు, మట్టి నుండి ఇటు రానప్పుండోళ్ళమే. దేవుని దయ వల్ల, ఆయన దయ వల్ల బ్రిడ్జి కట్టబట్టే మేము ఇటు నుండి అటు నుండి రాగలము. బాడింగ్ హాస్పిటల్కైనా వెళ్ళప్పుండోళ్ళమే. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళగలుగుతాము. మాకు అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు జరుగుతాయి. మాకు ఇంటి ఈదికి తీసి రోడ్లు వేశారు. బస్సు కావాలనేసి అడుగుతాము. మాకు 30 సంవత్సరాలు బట్టి ఏ రోడ్డు కూడా లేకుండా పిల్లల్ని చదివించుకోవాలన్నా ఏదైనా మాకు సౌకర్యం ఉండేది కాదు. గడ్డ వస్తే మేము అటు నుండి రాలేకపోయాం, మేము వెళ్ళకపోయాం. చచ్చిపోయినా సరే మా ఊర్లో ఉండేవాళ్ళం తప్ప కానీ మేము రోడ్డు దాటి గడ్డ దాటి వెళ్ళేవాళ్ళం కాదు. మీ దయ వల్ల మాకు రోడ్డు ఇచ్చారు, మా బ్రిడ్జి కట్టించారు, మాకు సౌకర్యాలు బాగున్నాయి. ఈ సంవత్సరాలు బట్టి మాకు రోడ్డు లేదు. మాకు రోడ్డు లేక ఎంతో ఇబ్బందులు పడిపోయాము. శ్రీనివాసరావు గారు రాబట్టి మాకు మంచి రోడ్డు చేశారు, మాకు బ్రిడ్జి కట్టారు, మాకు అన్ని సదుపాయాలు మాకు సౌకర్యంగా ఉన్నాయి.